నా దేవాతి దేవునికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. వింటున్న మీరందరూ కూడా నా యొక్క సర్వశుభాలు హెవెన్లీ లైట్ తరపున తెలియపరుస్తున్నానండి. దేవుని వాక్యం మనం చూద్దాం, విందాము. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించెదరు, నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేదురు అంటున్నాడు. చూడండి, దేవుణ్ణి ఆశ్రయించు వారందరూ ఎప్పుడూ సంతోషముతో, ఉల్లాసముతో, ఆనందముతో నింపబడతారంట. వాళ్ళకి ఏ సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, ప్రతికూలమైన పరిస్థితులు వాళ్ళ జీవితములలో వచ్చినప్పుడుకును దేవుడు వాళ్ళని కాపాడేవాడుగా ఉన్నాడు, తప్పించేవాడుగా ఉన్నాడు. అయితే ఆ యొక్క నమ్మకము ప్రతి క్రైస్తవులకి, దేవుని నమ్మిన ప్రతి పిల్లలకి ఉండాలని దేవుడు ఎంతగానో కోరుతున్నాడు. ఆయన కేడముగాను, ఆశ్రయముగాను, నీడగాను మన జీవితంలో నిలుస్తున్నవాడు ఉన్నాడు. తల్లిదండ్రులు మన పట్ల కొంతకాలమే నిలబడగలుగుతారు. అది అన్నదమ్ములు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, బిడ్డలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కొంతవరకే మనతో జర్నీ చేయగలుగుతారు. కానీ శాశ్వతంగా మనం మరణించేంతవరకు మనతో పాటు నడిచేవాడు దేవుడు. అయితే ఆ దేవుణ్ణి మనము ఎప్పుడు విడిచిపెట్టక మనం ఆ దేవుణ్ణి మనం ఆశ్రయించేవారుగా ఉన్నప్పుడు మన జీవితంలో ఎన్ని దుఃఖాలు, ఇబ్బందులు, ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడుకును దేవుడు వాటిలన్నిటిని తొలగించి మనకు సంతోషాన్ని నింపి మరి ఆయన మనల్ని కాపాడుతాడు. తన యొక్క రెక్కల చాటున మనల్ని భద్రపరుస్తాడు. మన చేయి పట్టుకొని మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. కాబట్టి అయితే ప్రతికూలమైన పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు ఏ విషయంలో మనం భయపడకుండా నిత్యము మనము ఆనందించే వారంగా ఉండడానికి ఆయన సహాయం చేస్తాడు. ఆయన కోపము నిమిషం మాత్రమే, కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతా మన పట్ల నిలుస్తుంది అని ఆయనే వాగ్దానం ఇస్తున్నాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. కాబట్టి మనం ఆయన యందు నమ్మిక ఉంచి ఆయనలో మనం నిలుచున్న పిల్లలంగా ఉన్నప్పుడు మన యొక్క జీవన సంబంధమైన యాత్రలో మనకు తోడుగా నిలుస్తాడు, నీడగా నిలుస్తాడు, సహాయం చేస్తాడు. నువ్వేది ఆయన ఎదుట మోకరించి ప్రార్థించినప్పుడును ఆయన ధారాళంగా తన యొక్క హస్తాన్ని చాపి మనకేది కావాలో అది మన ఎదుట ఆయన నింపేవాడుగా ఉన్నాడు, తెలియపరిచేవాడుగా ఉన్నాడు. అది ఏ విషయమైనప్పుడుకును, ఆలోచన విషయం కావచ్చు, నీ పనుల విషయం కావచ్చు, నీ దుఃఖ సమయంలో కావచ్చు, ఏ విషయం అప్పటికును ఆయన మనకి సహాయం చేసేదానికి ఆయన ముందు నిలుస్తున్నవాడుగా ఉన్నాడు. కాబట్టి మన జీవితము ఎదుటలో ఆయన నిలిచి ఉన్నప్పుడు ఆయన మనం గుర్తెరిగి, ఆయన లేఖనములు, ఆయన వాక్యములు మనం ఎరిగి, మనము చదివి, విశ్వసించి, బలపడి, నమ్మకమైన పిల్లలంగా ఉండి ఆయనలోనూ మనం సంతోషింపబడిన పిల్లలంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇటు వాక్యం దేవుడు మన యొక్క జీవితంలో ఆశీర్వదించునుగాక. అందరికీ సర్వశుభాలండి.